కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలంలో గల అన్ని చర్చ్లలో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు కేకులు, పాస్టర్లకు కానుకలను పంపిణీ చేయడం జరిగిందని జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ తెలిపారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆదేశానుసారం కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో గల అన్ని చర్చ్లకు జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ నాయకులు వెళ్లి క్రిస్మస్ కేకులు అందరికీ అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చర్చ్ పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు అందించారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్లు వారిని ఆశీర్వదిస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందో, కొవ్వూరు గ్రామ టీడీపీ నాయకులు గుండుబోగుల సతీష్, తాతబాబులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు ముమ్మిడి వెంకట్రావు బుజ్జి, పంచాయతీ వార్డు సభ్యులు తిబిరిశెట్టి వరప్రసాద్, తుమ్మలపల్లి గాంధీ, అరట్లకట్ట నీటి సంఘం అధ్యక్షులు సింగం సుబ్బారావు, బాబ్జీ, జనసేన నాయకులు ఉభాభద్రం, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బొంతు నాగేశ్వరరావు, బుజ్జి, టీడీపీ నాయకులు దామలంక రవి, కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ఎలాగైతే చేస్తున్నారో అదే విధంగా ఈరోజు మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి చర్చికి కూడా ఆయన కేకులు పంచిపెట్టి మరి ఆయన కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా ప్రీతమ నాయకులు గౌరవనైన శ్రీ కొనదాల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు, అలాగే మరి కూటమి మా బీజేపీ అధిష్టానం మోడీ గారి ఆదేశాల మేరకు ఈ ముగ్గురిని కలుపుకుని కూటమి ప్రభుత్వం కింద మరి ఎన్ని వేల ఓట్ల మెజార్టీ వచ్చిందంటే చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇలాగ కొనసాగించాలని ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే బాణీలో మన పార్టీని బలోపేతం చేసి మరి ప్రజలకి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. శుభాకాంక్షలు. అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు ప్రతి సంవత్సరం క్రైస్తవులకి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాలుగా కేకులు పంచుతున్నారు. అదేవిధంగా ఇంకా ఘనంగా 5వ సంవత్సరం ఎన్డీఏ కూటమితో అందరి నాయకులను కలుపుకుని కరెడ్ల గోవింద్ గారి ఆధ్వర్యంలో ఊర్లో ఘనంగా ప్రతి చర్చికి వెళ్ళి వాళ్ళతో ఆత్మీయంగా వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది. ప్రతి క్రిస్మస్ని మనం ఎలాగ జరుపుకుంటాం, పండగ ఎలా జరుపుకుంటాం, క్రిస్మస్ కూడా అదే విధంగా జరుపుకోవాలని నాయకులందరూ సోదరభావంతో వాళ్ళతో సోదరిగా కలుసుకుని వాళ్ళతో ఆత్మీయంగా కలుసుకుని మేము కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ కూడా శుభోదయంగా జరగాలని, ఈ క్రిస్మస్ అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.